కర్నూలులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బీసీ జయహో సభలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. బీసీ జయహో సభలో ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్న మాచాని సోమనాథ్ వేదికపైకి రావడంతో మాజీ ఎమ్మెల్యే బీసీ జయనాగేశ్వర్ రెడ్డి అనుచరులు హల్చల్ చేశారు. ఎమ్మిగనూరు టికెట్ బీసీ జయనాగేశ్వర్ రెడ్డికి కేటాయించాలని ఆయన అనుచరులు సమావేశంలో కుర్చీలను ఎత్తేస్తూ నిరసనను వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మిగనూరు టికెట్ బీసీ అభ్యర్థి మాచాని సోమనాథ్ కు ఇవ్వాలని రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆ సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బీసీ జయహో సభలో ఓ బీసీని అవమానించారని మాచాని సోమనాథ్ అనుచరులు అసహనాన్ని వ్యక్తం చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వద్దండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దండి. అమ్మలపల్లి మన పక్కన జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి 5 ఏళ్ళు కష్టపడి రాజకీయంగా ఆస్తులు అమ్ముకున్నారు సారు. ఈ రోజు మా పార్టీ జెండా వేసాము. ఎందుకంటే టికెట్ పోసుకున్న చచ్చిపోతాం. సెక్యూరిటీ గవర్నమెంట్ కంటే సచ్చాక ఈడే చచ్చిపోతాం. సందర్భం రోర్ల 2.5 సంవత్సరాల నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఎన్సార్జ్ ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇక్కడ అహర్నిశలు శ్రమించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు 0 స్థాయి నుంచి ఈ రోజుని నెగ్గే స్థాయికి తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ 0 స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు, ఓ పక్కన వేణు గారు, ఓ పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి ధీటైన నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో 0 స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన ఇన్ఛార్జిని పంపించారు. ఆ రోజు నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టికెట్ అని కేడని డైలమాలో పాడేస్తున్నారు. ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జిని కూడా సంప్రదించకుండా అతను పైగా పార్టీ కేడర్ని కానీ, లోకల్ మండల ప్రెసిడెంట్ కానీ, లోకల్ లీడర్స్ని కానీ సంప్రదించకుండా అతను వైఎస్ఆర్సీపీ నాయకులు కలుసుకుంటూ, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజ్లకు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు. అయినా ఇదైతే మంచి పద్ధతి కాదు. అతనికే మేము ఇదే హెచ్చరిస్తున్నాము. అతను ఏదన్నా చెయ్యాలనుకున్నప్పుడు కార్యక్రమాలు మా నాయకుడు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆయన సంప్రదించితే
లోకల్ క్యాడర్ని పిలిచి ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి తిరిగితేరంటే అని చెప్తే ఆయన ఆదేశాలు మేము శ్రద్ధ వహిస్తాము. అంతే తప్పన ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మనకి టికెట్ వస్తుంది నాకే వచ్చేందని ప్రజల్లో తిరిగితే పార్టీ క్యాడర్ అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ మేము దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోజక ప్రజలందరూ.